దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి మా ఈ కర్మీలజ్ఞ అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? చాలా చాలా అంటే చాలా క్రిస్మస్ హడావుడితో ఉన్నట్లుగా ఉన్నారు. అయినా సరే దేవుని యొక్క సన్నిధిలో మీరు ఏకీభవిస్తూ ఉన్నారు. దేవుడు అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిని ఎలా ఏకీభవించాలి అంటే ఆత్మానుసారముగా ఏకీభవించాలి. శరీరానుసారముగా మనము దేవుని మార్గంలో నడవటము కాదు. క్రిస్మస్ని శరీరానుసారముగా జరుపుకోవడం కంటే కూడా ఆత్మానుసారంగా జరుపుకుంటేనే దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అటువంటి రీతిగా ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన యేసుక్రీస్తు వారి యొక్క జననము, మన క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదా, ప్రభువారి యొక్క జననము, ఆయన పుట్టుక ఎలా జరిగింది అనేటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనుకొనని రీతిగా రాలేదు. మానవుడు పాపము చేసి దేవునికి దూరమైపోయి నరకానికి వెళ్ళేటువంటి ఆ సమయమున కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకములో జన్మించారు. మనందరం ఈ మాటలు వింటానే ఉన్నాం కదా. అయితే ఆయన జనన విధానము ఎలా ఉన్నది, ఆ విధానం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రభువారు జన్మిస్తారు, యేసుక్రీస్తు వారు జన్మిస్తారు అనేటువంటి ఆ మాట ఆయన పుట్టక మునిపే దాదాపుగా 700 సంవత్సరాల ముందే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచనము తెలియచేయబడింది. ఆయనకు ఏ పేరు పెట్టబడాలి అనేటువంటిది యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పాడు. అలానే ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తారు అనేటువంటిది మీకా ప్రవక్త చెప్పారు. మనకు తెలిసినటువంటి మాటలే. అయినా సరే ఒక మాట మనం ఆలోచన చేస్తే, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరుస్తూ ప్రవక్తల ద్వారా ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనముగా తెలియజేశారో ఆ ప్రతి ప్రవచనము ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చబడింది. ఆ రీతిగా ప్రభువారి యొక్క పుట్టుక అనేటువంటిది మనకు లేఖనాలలో నెరవేరుతూ కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభువారి యొక్క జననమును గురించినటువంటి ఒక మాట మనము చూచినట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు? నీవు నేను మనమందరం ఎలా జన్మిస్తున్నాము అంటే, మనము తల్లిదండ్రుల ద్వారా జన్మిస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా జరిగినటువంటి కార్యాలను బట్టి తల్లి గర్భము ధరించినప్పుడు మనమందరము జన్మిస్తూ ఉన్నాం. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ప్రభువారు అలాగా జన్మించలేదు. ఆయన ఎలాగ జన్మించారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అంటే యేసు పుట్టుకకు మరియ భర్తగా ఉన్నటువంటి యోసేపు కారణము కాదు. నా మాట అర్థమైందనుకుంటారు. అంటే మరియా యోసేపుల యొక్క వివాహము తర్వాత వారి కలయిక వలన ప్రభువారు జన్మించలేదు. అందుకే ఆయన జన్మ ఎలా ఉన్నది అంటే పరిశుద్ధమైనది. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనలో దోషము లేకుండా ఆయన ఉండాలి అంటే ఆయన పుట్టడంలో మానవుని యొక్క పాత్ర ఉండదు. అంటే శరీరముల కలయిక ద్వారా
ప్రభువారు జన్మించలేదు. అది పాపముతో కూడినటువంటి జన్మ. ఎందుకంటే మనం ఈ లోకంలో 2 రకాల పాపాలను మనం కలిగి ఉన్నాం. ఒకటి, ఈ లోకంలో మనము చేస్తున్నటువంటి పనులను బట్టి, మనం నడుస్తున్నటువంటి నడకను బట్టి, మనం చేసేటువంటి ఆలోచనలు బట్టి, ఇవన్నీ జన్మ పాపము కాకుండా కర్మ పాపముగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కర్మ పాపము, మన పనుల ద్వారా జరిగించేటువంటి ఆ యొక్క పాపము. రెండవది ముఖ్యమైనది జన్మ పాపము. అంటే మనము పుట్టడమే పాపములుగా పుడతా ఉన్నాం, మనం పాపాత్ములుగా పుడతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా కూడా ప్రభువారు పాపముగా పుట్టలేదు. ఎందుకంటే పాపిగా ప్రభువారు కనుక జన్మిస్తే ఆయన పాపములో ఉన్నటువంటి నన్ను, నిన్ను, మనలను ఎలాగా విడిపించగలడు? అందుకని ఆయన జననము ఎలా ఉన్నదంటే పాపరహితముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాపం అనేటువంటిది ఆయన పుట్టుకలో లేదు. అందుకే మత్తయి సువార్తలో, మత్తయి వ్రాసినటువంటి ఈ యొక్క సువార్తలో 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యేసు జనన విధం ఎట్లనగా. చూసారా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా. యేసు జనన విధానము ఎలా ఉంది అంటే, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మరియకు యోసేపుకు ప్రధానం జరిగింది, కానీ వివాహం కాల. వారు వివాహము కాక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భాన్ని ధరించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ప్రభువారి యొక్క తండ్రి యోసేపు కాదు. యోసేపు వలన యేసుక్రీస్తు వారు జన్మించలేదు కనుక ఆయన ఈ లోకరీతిగానే పేరుకు మాత్రమే అక్కడ అనుకుంటానికి తండ్రిగా ఉన్నాడు. కానీ ఆ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించడానికి కారణమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన అంటే అక్కడ ప్రభువారు ఎలా ఉన్నారు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధునిగా ఉన్నారు, పరిశుద్ధునిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జరిగించినటువంటి మొదటి కార్యం ఇది. ఎందుకంటే పాపము చేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను పాపిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు రక్షించలేడు. ఆయనకు ఆ శక్తి ఉండదు. ఆయన పరిశుద్ధునిగా ఉండాలి, పాపరహితునిగా ఉండాలి. పాప సహితునిగా ఉంటే ఆయన రక్తము మనకు విమోచన కలుగు చేయదు. అందుకని ఆయన పరిశుద్ధునిగా జన్మించాలి అంటే పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా జన్మించినటువంటి ప్రభువారు ఎలాగా ఉన్నారంటే, ఆయన జనన విధము ఎలా ఉన్నదంటే అది వివాదాస్పదంగా ఉన్నదంట. ఆయన పుట్టడము వివాదముతో ఉన్నది. చూడండి, మనం ఒక మాట చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 33-34 వచనాలు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచన వలన బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎలా ఉంటా ఉన్నారు అంటే వివాదాస్పదమైనటువంటి గుర్తుగా.
చాలామంది నేటికి కూడా అనుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల కలయిక వలన ఎలా జన్మిస్తాడు అని వివాదంగా దానిని చేస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి. వివాహము అయిన తర్వాత ప్రభువారు జన్మిస్తే అది తల్లి అయినటువంటి మరియా వివాహం అయింది కాబట్టి యోసేపునకు పుట్టాడు అనేటువంటి ఒక మాట నమ్మొచ్చు. వివాహము కాక మునుపు కన్యగా ఉన్నటువంటి మరియకు ఎలాగ ప్రభువారు జన్మిస్తారు అని దానిని రకరకాలుగా మాట్లాడేటువంటి మనస్తత్వము ప్రజలలో కనిపిస్తూ ఉంది. వివాదాస్పదమైనటువంటి ఒక గుర్తుగా ఆయన జన్మ దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ప్రభువారు పరిశుద్ధునిగా జన్మించకపోతే మనలను ఆయన పరిశుద్ధపరచలేడు. నీవు పరిశుద్ధపరచబడవు. ఎంత కాలమైనా, ఎన్ని కార్యాలు, ఎన్ని పుణ్యకార్యాలు నువ్వు జరిగించినా, ఎన్ని రకాల దాన ధర్మాలు జరిగించినా, ఎంతగా నువ్వు వాక్య ప్రకారంగా జీవించినా నీలో పరిశుద్ధత రాదు. ఎందుకంటే నీ యొక్క పుట్టుక ఎలా ఉన్నది అంటే అది పరిశుద్ధముగా లేనందువలన. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు పరిశుద్ధ దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి కదా, మార్చబడాలి. పరిశుద్ధుడైనటువంటి వాడే నిన్ను మార్చగలడు. జ్ఞానం ఉన్నటువంటి వాడే నీకు జ్ఞానమును చెప్పగలడు కదా. మనం ఇంట్లో కూర్చొని 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వగలమా? పిహెచ్డి చేయగలమా? మనకు గైడ్స్ లేకపోతే యూనివర్సిటీలో గైడ్ ఉంటారు కదా, ఆ గైడ్ అంటే పుస్తకం కాదు ఇక్కడ. తర్వాత టీచర్సు, ప్రొఫెసర్సు వాళ్ళు మనలను మించినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి ఉన్నారు. కాబట్టి మనము స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మనం చదువుతూ ఉన్నాం, మన బిడ్డలను చదివిస్తూ ఉన్నాం. అంతేగాని ఏ విద్య నేర్పించకుండా ఆ వ్యక్తి పిహెచ్డి చేయగలడా, పీజీ చేయగలడా? చేయలేడు కదా. అలానే ప్రభువారు ఎలా ఉన్నారు అంటే మనలను పరిశుద్ధంగా నడిపించడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధుడు ప్రభువారు వివాదాస్పదమైనటువంటి ఒక గురుతుగా అనేక హృదయాలోచనలను, అనేకమైనటువంటి హృదయాలలో, అనేకల యొక్క మనసులో ఆయన వివాదముగా ఆయన జన్మ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూసినట్లయితే లోకాభక్తిని తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన పుట్టటము సంతోషకరమంట. ఆయన జన్మించడము అది సంతోషకరము. వైద్యుడైనటువంటి లూకా ద్వారానే వ్రాయబడినటువంటి సువార్తలో 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన వర్తమానం. దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క జన్మ వలన ఆ న్యూస్ ఎలాంటిదంటే సంతోషకరమైనది మాత్రం కాదు. మన కుటుంబంలో మన కుమార్తెకో కుమారుడికో ఒక బిడ్డ పుట్టారనుకోండి, తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు, కుటుంబ సభ్యులు ఎంతగా ఆనందపడతారు. అది మన కుటుంబం వరకే, మన బంధువుల వరకే, అంతకు మించి ఉండదు కదా. కానీ ప్రభువారి యొక్క జన్మ, ఆయన జననము ఎలా ఉన్నదంటే అది కేవలం సంతోషకరమైనదిగా మాత్రమే చెప్పట్లేదు. కానీ దేవదూత చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు దేవదూత అంటే మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మహా సంతోషకరమైంది ప్రజలందరికీ. అక్కడ అంటున్నటువంటి మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క జననము అది సంతోషకరమైనది, సంతోషకరమైనది.
అందుకే ప్రపంచమంతటా కూడా అక్కడ తెలియబడినటువంటి మాట ప్రకారంగా ప్రజలందరికీ అన్నటువంటి మాట ఉన్నది కదా, ఆ పదము అది కేవలము క్రైస్తవ దేశాలలో మాత్రమే ప్రభువారి యొక్క జన్మను జరుపుకోవటం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశములో, ప్రతి ప్రాంతములో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి అందరూ ఏం చెప్తారు ఆ రోజు? హ్యాపీ క్రిస్మస్ అండి, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. సంతోషకరమైనటువంటి పండుగ ఈ క్రిస్మస్ని మనము శరీర సంబంధమైనటువంటి దానిగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామేమో. మనము శారీరక సంబంధంగా సంతోషంగా మనం ఉండటం కాదు. హ్యాపీ క్రిస్మస్ అని మనం నోటితోటి చెప్పుకోవటం మాత్రమే కాదు, కానీ మనము ఆ మాటలను, ఆ సంతోషాన్ని స్వతంత్రించుకునేటువంటి అనుభవంలో ఉండాలి. ఆ మాటలను, ఆ సంతోషాన్ని మనము శరీర సంబంధంగా మాత్రమే కాదు, దానికంటే ముఖ్యంగా శరీర సంబంధమైనటువంటి కార్యంగా చూడడం కంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి దానిగా మనము దీనిని చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలా చూచినట్లయితేనే ఇది నిజమైనటువంటి సంతోషం, నిజమైన ఆనందం. మనకు మాత్రమే కాదు, పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకములో తన కుమారుని మన కొరకు పంపించినటువంటి ఆ విధానము, అదంతా కూడా ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. ఒక ఆత్మ నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇది, ప్రజలందరికీ సంబంధించినటువంటి సువర్తమానం. మానవుడు ఎలా ఉంటా ఉన్నాడు అంటే, ఆ వచనం ప్రారంభంలో లూకా సువార్త 2వ అధ్యాయము ఆ 10వ వచనము ప్రారంభంలో దూత చెప్తున్నటువంటి మాట, భయపడవద్దు, భయపడవద్దు. భయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. అనారోగ్యముగా ఉంటే మనము చాలా భయపడతాం, ఆ జబ్బు తగ్గకపోతే. ఎవరికైనా సరే మీకు క్యాన్సర్ అండి అని తెలిస్తే, డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తే ఎంత బాధపడతారు, ఎంత వేదన పడతారు. మనకు చావు దగ్గరగా ఉంది, కొద్ది కాలంలో నేను చనిపోతానంటే మానసికంగా ఎంతో వేదన పడతారు, భయపడతారు, ఎప్పుడు నా ప్రాణం పోతుందో అని. అది శరీర సంబంధంగా ఆలోచన చేసేవాళ్లకు. కానీ వాళ్ళు రక్షింపబడినటువంటి ఆ అనుభవంలో ఉంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రభువారి యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవంలో ఉండి, పాపక్షమాపణ పొంది, మారు మనస్సు పొంది, వాక్య ప్రకారంగా బాప్తిజం పొంది జీవిస్తూ ఉంటే వారికి మరణం వస్తుందని భయం ఉండదు. ఎందుకంటే పౌలు చెప్పినట్లుగా, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు భక్తుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో, మనం కూడా, నీవు నేను కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే ఈ లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో, ప్రజల మధ్యలో మనం ఉన్నాం. కానీ మనము ప్రాణము పోయిన తర్వాత, మరణము తర్వాత దేవుడితో ఉంటాం. పరదేశులో పరలోకములో మనం ఉంటాం. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. ఆ సంతోషం మనం అసలు ఊహించలేనటువంటి సంతోషం. అందుకని రక్షింపబడినటువంటి వాడు ఏ విధముగా కూడా వెనకడుగు వేయడు. మరణానికి భయం అనేటువంటిది ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, మనము మరణ సమీపంగా ఉన్న మరణ ఛాయలో ఉంటే మనకు భయం అనేటువంటిది వస్తుంది. కానీ దేవదూత అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మీరు భయపడద్దు. మీరు పాపాల గురించి భయపడుతున్నారా? పరిస్థితులను చూసి భయపడుతున్నారా? ఆరోగ్యాన్ని బట్టి భయపడుతున్నారా? దేని గురించి మీరు భయపడద్దు. ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తా ఉన్నా.
అది నిజమైనటువంటి సంతోషం. ఎప్పుడు నిజమైనటువంటి సంతోషం ఉంటుంది తెలుసా? 11వ వచనంలో వ్రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, రక్షకుడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు మనకు ఎలాగా ఉన్నారు అంటే ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఆయన పేరుకే అర్థము రక్షకుడు కదా. రక్షణ కార్యాన్ని ఆయన జరిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు కదా. ఇక నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆయన రక్షకుడు. రక్షణ అనేటువంటిది ఎవరికి కావాలంటే ప్రమాదంలో ఉన్న వాళ్ళకి రక్షణ కావాలి. నేను నశించిపోతున్నానంటే నన్ను రక్షించండి అంటాం, కేకలు వేస్తాం, ప్రార్థన చేస్తాం, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటాం. కానీ ఈ లోకరీతిగా మనకు ఎవరైనా సహాయం చేయవచ్చేమో, కానీ మన పాపంలో ఉన్నటువంటి మనలను, మన పాపాన్ని కొట్టివేయడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఆ గొప్పతనం ఎవరికీ లేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలామంది యేసయ్యను నమ్మనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన క్రైస్తవుల దేవుడు అనుకుంటున్నారు, ప్రేమమయుడని చెప్పుకుంటున్నారు, అంతవరకే. కానీ ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన మాత్రమే రక్షించేవాడు అని గుర్తించట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. మీరు నమ్మండి. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. క్రైస్తవులుగా మీరున్నారు. మీరు నమ్ముతున్నారా? కేవలము ఆదివారం మాత్రం మందిరానికి వెళ్ళి ఏదో ఉపవాస ప్రార్థన అంటే, ఫాస్టింగ్ ఉంటే అయిపోదు, పరలోకం వెళ్ళాం. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువారు అప్పుడే మిమ్మల్ని బట్టి సంతోషించేవారుగా ఉన్నారు. మీకు కలిగినటువంటి ఆ రక్షణను బట్టి మీ జీవితంలో చెప్పసఖ్యముగానంత మహాసంతోషకరమైన సువర్తమానంగా దావీదు పట్టణమందు ప్రభువారు పుట్టడం అనేటువంటిది మీరు స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన జననము రక్షకునిగా ఉంటా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నారా? మీరు క్రిస్మస్ జరుపుకుంటున్నారు, మంచిదే. ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకుంటున్నారు, డెకరేట్ చేస్తున్నారు, కలర్ బల్బులు అన్నీ చేస్తున్నారు, చాలా మంచిది, అందంగా ఉంది ఇల్లంతా. కానీ ఇంటి మీద స్టార్ ఉంటే ఇంట్లో ప్రభు ఉన్నారా? ప్రభు ఉన్నారనేటువంటి దానికి గుర్తుగా స్టార్ ఉంటుంది అక్కడ. ఇంటి మీద స్టార్ ఉంది, కానీ కొన్ని దేశాలలో, కొన్ని ఇండ్లలో, మన ప్రాంతాలలో ఇంట్లో ప్రభు లేరు. ఇంట్లో బార్ ఉంటా ఉన్నది, బార్. మందు తాగుతూ ఉన్నారు బయటికి వెళ్లకుండా. ఇంట్లోనే కూర్చొని ఫ్రెండ్స్ని పిలుచుకొని తాగేటువంటి కుటుంబాలు లేదా? ప్రియదేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో శరీర సంబంధమైనటువంటి ఆనందమే ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము లేదు. ప్రియదేవుని బిడ్డలారా, రక్షకుణ్ణి మీరు కలిగి ఉండటమే నిజమైన సంతోషం. మరొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడు అంటే పూజార్హునిగా ఉన్నాడు. ప్రభువారు పూజించబడడానికి అర్హతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే పూజార్హుడు, మరి ఇంకెవ్వరు కూడా అర్హతను కలిగి లేరు. చూడండి, ఈ లేఖనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును చూచి అనేటువంటి మాట ప్రారంభించబడింది 10వ వచనం. ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఆ నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రము ఏ ఇంటి మీద అయితే ఆగిందో అక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఆ ఇంటిలోనికి వచ్చి, ఆ ఇంట్లోనికి రాగానే ఎవరు కనిపించారంటే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, ఆ ఇంట్లోకి రాగానే యేసుక్రీస్తు వారు బాలుడుగా చిన్న బిడ్డగా ఉన్నటువంటి ప్రభువారు కనిపించారు, తల్లి అయిన మరియ కనిపించింది. కనిపించి సాగిలపడ్డారంట ప్రభువారికి.
బాలునికి, పుట్టినటువంటి బాలునికి, పొత్తిగుడ్డలో చుట్టబడి ఉన్నటువంటి బాలునికి వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మనం పూజించాలి. ఎవరిని పూజించాలి? ఏ రక్షకుడైతే నీ కొరకు జన్మించారో ఆయనను పూజించాలి. నేటి దినాల్లో పూజించేటువంటి విధానం మారిపోతా ఉంది. లేటెస్ట్గా మనం రకరకాల పద్ధతుల్లో పూజలు చేస్తున్నాం, కానీ మన హృదయం అంతటితోటి పూజ చేస్తున్నామా? ప్రభువా, నా కొరకు నువ్వు జన్మించావు నాయన, నేను పరలోకంలోనికి వెళ్ళటానికి, ఈ పాపాల నుంచి నన్ను విడిపించడానికి నువ్వు నా కొరకు జన్మించావు అనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే, నువ్వు పూజించేటువంటి విధము, ఆయన సేవించేటువంటి ఆ పద్ధతి అంతా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మారిపోతుంది. మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు వింటూ ఉంటే ఆయన మనతో మన కన్నులు తెరచి సత్యాన్ని చూపిస్తూ ఉంటే మనం చూచేటువంటి రీతిగా ఉండాలి. ఆయనను పూజించాలి. ఆయన తల్లిని కాదు. తూర్పు దేశపు జ్ఞానులు వారు మరియను పూజించట్లా. నేటి దినాన చాలా మంది అదే పని చేస్తున్నారు. తప్పు అది, వాక్యానుసారంగా తప్పు. మరియను పూజిస్తున్నారు. అది వద్దు అని చెప్పినందుకు నా మీద కోపడచ్చు కొంతమంది. నేను కూడా ఆ పద్ధతిలో నుంచి బయటకు వచ్చిన వాడిని. నేను కూడా మేరీ మాతను పూజ చేసిన వాడిని. కానీ వాక్యాన్ని, సత్యాన్ని ఎరిగిన మీదట నేను ఆ పని చేయట్లా. యేసయ్యను మాత్రమే పూజిస్తా ఉన్నా. ఆయనను పూజించారు, ఆయనకు సాగిలపడ్డారు. వారు బంగారమును, బోళమును, సాంబ్రాణిని బహుమానంగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ పద్ధతి ఎలా ఉంది? మీ కానుకలు ఎలా ఉన్నాయి? మీరు ఇచ్చేటువంటి కానుకలను బట్టి మీకు రక్షణ కాదు, కానీ మీకు సంతోషం ఉంటుందేమో. కానీ ప్రభువారు మొట్టమొదటిగా మీ హృదయమును ఆయనకు సమర్పించుకుంటే ఆయన ఎంతగానో సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి జీవితము, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభు యొక్క రక్షణను మీరు ఆత్మ సంబంధముగా అనుభవిస్తూ ఉన్నారా? క్రిస్మస్ అంటే సంతోషము, సమాధానము, క్రీస్తుతోటి జీవించడము, క్రీస్తుని ఆరాధించటం. అది మనం పొందుకోవాలంటే మన పాత జీవితాన్ని విడిచిపెడదాం, రోత జీవితాన్ని విడిచిపెడదాం. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి, రక్షించి, ఆత్మ సంబంధమైనటువంటి క్రిస్మస్ మీకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వారిని, వారి బిడ్డలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఆయన. సంపూర్ణ రక్షణానందము, ఆయన సంపూర్ణమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి క్రిస్మస్ ప్రభువా, మీకు సంతోషము కలుగజేసేటువంటి క్రిస్మస్, ఆత్మలో ఆనందించేటువంటి క్రిస్మస్గా ఈ క్రిస్మస్ని, మీ జననాన్ని ప్రభువా, మీరు పుట్టినటువంటి విధమును గురించి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయం ద్వారా ఈ ఆశీర్వాదం పొందుకునేటువంటి కృపను మాకు దయచేయమని ప్రభువా యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రభువా నాయన, బర్త్డే జరుపుకుంటున్నటువంటి రిచర్డ్స్ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి భవిష్యత్తు దయచేయమని, మంచి ఆరోగ్యంతో నింపి వర్ధలు చేయమని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరినీ మీ యొక్క ఆశీర్వాదకరమైన హస్తాలకు సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.